హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. చెప్పిన స్టోరీయే చెప్పారు కదరా, ఏంట్రా ఇది? చాలా స్టోరీస్ చెప్పినవే చెప్పారని మీరు చాలా రివ్యూస్లో చూసి ఉండొచ్చు. బట్ ఫర్ మీ ఓల్డ్ వైన్ ఇన్ అ న్యూ బాటిల్లా అనిపించింది. ఇంతకీ బాటిల్ ఓల్డ్ అయినా వైన్ కిక్కిచ్చిందా లేదా అంటే పొలిటికల్ డ్రామా వైన్ అద్రిందనే చెప్తామామా. ఫస్ట్గా ప్లాట్ పాయింట్కి వస్తే, ఒరే నువ్వు స్టోరీ చెప్తున్నావు తోచ్ అని కామెంట్స్లో అంటారు. ప్లాట్ పాయింట్ అంటే స్టోరీ మొత్తం కాదు, అసలు మూలం ఏంటి అని. సో ప్లాట్ పాయింట్ ఏంటి అంటే మన విశ్వక్సేన్ లైఫ్లో ఎదగాలనుకుంటాడు అండ్ తను ఎదిగాక ఎలాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తాడు అండ్ ఆ పొలిటికల్ గేమ్ ఏంటి అనేదే ప్లాట్ పాయింట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ విశ్వక్సేన్ పర్ఫార్మెన్స్ ఉంది భయ్యా, శివాలిత్తిచ్చాడంతే. నన్ను అడిగితే దిస్ ఈజ్ అ టైలర్ మేడ్ ఊర మాస్ క్యారెక్టర్ ఫర్ విశ్వక్. ఇంటర్వల్ బ్లాక్ ఫైట్ సీన్ ఉంటుంది, సూపర్ ఉంటుంది, నాకైతే పిచ్చపిచ్చగా నచ్చింది. ఇంకా మిగతా వాళ్ళ పర్ఫార్మెన్సెస్ ఓకే, నాట్ బ్యాడ్. అంజలి, నాజర్ గారు, నేహా శెట్టి, గోపరాజ్, హైపరాది అండ్ సపోర్టింగ్ క్యాస్ట్ అందరూ వాళ్ళ రోల్స్లో బాగా చేశారు. ఫస్ట్ హాఫ్ అయితే సూపర్ కన్నింగ్ విశ్వక్సేన్ పర్ఫార్మెన్స్తో ఫ్లాలెస్గా వెళ్తుంది అండ్ సెకండ్ హాఫ్ కొంచెం స్లో ప్రొసీడింగ్స్తో వెళ్తున్నట్టు అనిపిస్తుంది. బట్ డైరెక్టర్ మాత్రం స్టోరీని ఎక్కడ మిస్ మ్యాచ్ అయినట్టు చూపించలేదు. ఇంకా మ్యూజిక్ బై యువన్ ఈజ్ గుడ్ అండ్ బీజిఎం అయితే టూ గుడ్ ఉంది. ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే చాలా బాగుంది. అండ్ ఇంకా డైరెక్టర్ కృష్ణ చైతన్య విషయానికి వస్తే, తను ఎంచుకున్న స్టోరీ ఓల్డ్ అయినా కానీ ప్రజెంట్ చేసిన ఫ్లో మాత్రం నాకు బాగా నచ్చేసిందబ్బా. సర్లే కానీ మరి ఈ సినిమాలో ఫ్లా ఏమీ లేవంటే క్లైమాక్స్ కొంతమందికి నచ్చకపోవచ్చు, అందరికీ నచ్చాలని లేదు. సో అది ఫ్లా కింద అనుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఐటమ్ సాంగ్ స్టోరీ ఇంటెన్స్ మోడ్లో ఉంది అన్నప్పుడు ఆ సాంగ్ పెట్టి నాకు ఇది ఫ్లాలో రాసుకో అని థియేటర్లోనే మెన్షన్ చేశారు. సో ఇంకా మూవీ నాకైతే షోర్ షాట్ నచ్చింది. బీసీ సెంటర్స్లో సూపర్ ఫ్లోలో వెళ్తుంది, బట్ మల్టీప్లెక్స్ అంటే మరీ చూడాలి. ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ మూవీ కొంతమందికి ఇది కొంచెం రంగస్థలంలో ఉందేంట్రా అని కూడా అనుకుంటారు, ఎందుకంటే ఇది కూడా విలేజ్లో జరిగే పాలిటిక్స్ మీద ఉంటుంది కాబట్టి. ఒరే రేటింగ్ ఏదిరా? ఓ సారీ మర్చిపోయా. ఇంకా న్యూస్ 3 పీపుల్ వెర్షన్ ఆఫ్ రేటింగ్ వచ్చేసి ఇట్స్ 3/5. మరి ఇంతకీ ఏంటి మామ, ఈ మూవీ చూడాలా వద్దా అని అడిగితే, స్టోరీ ఓల్డ్ అయినా పర్లేదు, ప్రజెంటేషన్ బాగుంటే చాలు అండ్ పొలిటికల్ రివెంజ్ డ్రామా అంటే చూస్తాను అంటే షోర్ షార్ట్గా వెళ్ళండి. మరి మీరు ఈ మూవీ చూసారా? అయితే మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్లో చెప్పండి.